ప్రెజెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ చాలా బిజీగా మారిపోయింది. వారి గురించి వారికి పట్టించుకునే టైమే ఉండట్లేదు. నిద్రపోవడం దగ్గర నుంచి సెల్ఫ్ కేర్ వరకు ఏ పనిలోనైనా చేయాలన్నా కూడా వారం మొత్తం బిజీగా గడిపేసి వీకెండ్కి ఆ పనులన్నింటినీ వాయిదా వేసుకుంటుంటారు. అలాంటి వాటిలో మంచి నిద్ర కూడా వీకెండ్కి ఫిక్స్ చేసిన ప్రోగ్రామ్ లాగా మారిపోతుంది. వారం మొత్తం అనుకున్నట్లుగా నిద్ర పోకపోవడంతో చాలా మంది వీకెండ్లో ఎక్కువసేపు నిద్రపోవాలని అనుకుంటారు. దీనివల్ల మనసుకి అప్పటికి హాయిగా అనిపించినప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటంటే నిద్రపోవడం మంచిదే, నిద్ర టైంలోనే మన బాడీ తనకి తానుగా రిపేర్ చేసుకుంటుంది. ఏమైనా సమస్యలున్నా కూడా చాలా వరకు అవి నిద్రలోనే దూరం అవుతాయి. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ అది ప్రతిరోజు ఒకేలాగా ఉండాలి. మరి అవసరం అనుకుంటే వీకెండ్లో ఒక అరగంట లేదా గంట సేపు పడుకుంటే కాస్త పర్లేదు. అదే గంటలు పడుకోవటం అయితే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. దీనివల్ల మన డైలీ రొటీన్ అనేది కూడా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఉదయం లేట్గా లేవటం వల్ల లేట్గానే తింటాం. దీంతో బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఫుడ్ టైమింగ్స్ కూడా మారిపోతాయి. ఇంట్లో చేసుకున్న ఫుడ్స్ తినటం కాకుండా ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటుంటాం. ముఖ్యంగా ఈజీగా దొరికి జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. దీంతో అది అసలు జీర్ణం అవ్వదు. ఇక రోజుగా కూడా హాయిగా గడపాల్సిన ఈ హాలిడే కాస్త గందరగోళంగా మారిపోతుంది. ఉదయం లేట్గా లేవటం వల్ల బ్రేక్ఫాస్ట్ వంటివి తీసుకోరు. దీంతో బాడీ ఆ టైంకి ముందున్న టైంకి ఆకలి అవ్వటం, చాలా సేపటి వరకు ఏం తినకపోవటం వల్ల అసిడిటీ కూడా పెరుగుతుంది. దీంతో కడుపులో ఉబ్బరం పెరిగి మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అందుకే అలా కాకుండా కాస్త లేట్గా లేచి ఏదైనా ఒకటి తిని సరైన ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఉదాహరణకి ఆదివారం ఎక్కువసేపు పడుకొని లేటుగా లేవటం, మధ్యాహ్నం అంతా పడుకోవటం వల్ల ఆదివారం రాత్రి నిద్ర పట్టదు. ఇక మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి వరకు ఫోన్స్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేయాల్సి వస్తుంది. ఎప్పుడో ఒక టైంకి పడుకుంటుంటాం. దీంతో మరుసటి రోజు సోమవారం ఉదయం లేవడానికి ఇబ్బందిగా అవుతుంది. ఇది వారం అంతా కొనసాగుతుంది. మళ్ళీ మన డైలీ రొటీన్ కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇక నిద్ర లేకపోతే ఎంతగా చిరాగ్గా ఉంటుందో, ఎక్కువగా నిద్రపోయినా అంతే ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా నీరసంగా, నిద్ర మత్తులో ఉన్నట్లుగా ఉంటారు. ఏ పనిని కూడా కాన్సన్ట్రేట్గా చేయలేరు. కాబట్టి వీకెండ్ కూడా సరైన నిద్ర విధానం పాటించాలి. లేదంటే జీవక్రియలు మందగించడం, బరువు పెరగటం, ఇతర సమస్యలు రావటం అనేవి జరుగుతుంటాయి. వీకెండ్లో రెస్ట్ తీసుకోవటం ముఖ్యమే. అయితే మొత్తం రోజంతా కూడా రెస్టే కాకుండా అరగంట గంట లేట్గా లేవండి. అదేవిధంగా వీక్లో మొత్తంగా సరైన నిద్ర ఉండేలాగా చూసుకోండి. ఇక సోషల్ మీడియాని వాడటం తగ్గించుకోవాలి. కావాలంటే మధ్యాహ్నం లేదా ఇతర సమయాలలో ఫోన్ వాడటం మంచిదే, కానీ రాత్రుల్లో ఆ ఫోన్స్లో మునిగిపోయి నిద్రని త్యాగం అయితే అసలు చేయకూడదు. వీకెండ్ అయినా ఏ రోజైనా కూడా మంచి నిద్రపోయి మీ హెల్త్ని కాపాడుకోవడం ముఖ్యమని మరవద్దు.